మన హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు, ఆమె ఒక శక్తి, శ్రేయస్సు, శాంతి, ఐశ్వర్యం, అభివృద్ధికి ప్రతీక. ఆమెను శ్రీ మహాలక్ష్మి, విష్ణుపత్ని, ధన్యలక్ష్మి, కమలాత్మిక వంటి అనేక పేర్లతో పిలుస్తారు. లక్ష్మీదేవి పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది పసిడి, లక్ష్మీదేవి ఫోటోలో వస్త్రాలు, కమల పువ్వు. కానీ లక్ష్మీదేవి అసలు రూపం ఏంటి? ఎందుకు అవతరించింది? ఆమె ఎందుకు శంఖం, పద్మం, ధనవర్షం చేస్తూ కనిపిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మన ప్రయాణంలో తెలుసుకుందాం. పూర్వకాలంలో దేవతలు తమ శక్తిని కోల్పోయినప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు వారిని రక్షించేందుకు ఒక ఉపాయం సూచించారు. అదే పాల సముద్ర మదనం. ఈ మదనం వల్ల బయటికి వచ్చినవి కామధేను, ఏరావతము, కల్పవృక్షం, ధన్వంతరి మరియు లక్ష్మీదేవి. పాలసముద్రం మధ్య నుండి ఒక కమల పువ్వుపై అందమైన స్వరూపంతో అభయహస్తంతో జన్మించింది లక్ష్మీదేవి. ఈ సందర్భంగా దేవతలు ఆమెను భక్తిపూర్వకంగా ఆహ్వానించి శ్రీహరి విష్ణువుతో వివాహం చేశారు. లక్ష్మీదేవి వైకుంఠవాసిని. ఆమె శ్రీహరితో కలిసి యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తికి పాదసేవ చేస్తూ ఉంటారు. ఇది సేవలో ఉన్నతతకు సంకేతం. ఆమె సేవే అందరికీ శ్రేయస్సు తెచ్చే శక్తి. భూమి మీద లక్ష్మీదేవి కరుణ పొందాలంటే మనం కూడా సత్కర్మ చేస్తూ ఉండాలి. విష్ణువు మరియు లక్ష్మీదేవి లీలలు అన్నీ శ్రీరాముడిలో సీత, శ్రీకృష్ణునిలో రుక్మిణి రూపంలో మనం చూస్తాము. లక్ష్మీదేవిని అష్టలక్ష్ములని 8 రూపాలలో వర్ణిస్తారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి మరియు విద్యాలక్ష్మి. ఆదిలక్ష్మి అనగా మానసిక శాంతి కొరకు, సద్బుద్ధి, ధర్మనిష్టకు ఆదిలక్ష్మి కావాలి. ధనలక్ష్మి ఆర్థిక సంపద కొరకు. లక్ష్మీదేవి చేతిలో వర్షంలా ధనం ప్రవహించేది ధనలక్ష్మి రూపంలోనే. ధాన్యలక్ష్మి అనగా అన్నపూర్ణతత్వం. ప్రతి ఇంటికి అన్నపూర్ణ శక్తిగా ధాన్యలక్ష్మి కావాలి. గజలక్ష్మి అనగా గజాలు వంటి రాజసంపదలు అవసరం. విజయాన్ని సూచించేది, రాజాదిరాజులకు దయ చూపించేదే గజలక్ష్మి. సంతానలక్ష్మి అంటే సంతాన ఆశీర్వాదం, గర్భధారణ నుండి శిశుపాలన వరకు కాపాడే శక్తి. వీరలక్ష్మి అంటే ధైర్యశక్తి, మహిళలకు శౌర్యం, ఆత్మవిశ్వాసం ఇవ్వగల రూపం. విజయలక్ష్మి విజయ సాధనకు దీవెన. విద్యా పోటీలు, రాజకీయాల్లో విజయం అందించే రూపమే విజయలక్ష్మి. విద్యాలక్ష్మి విద్య, జ్ఞానం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఆరాధించదగినది. లక్ష్మీదేవిని పూజించాలంటే కేవలం సాంప్రదాయకంగా కాక శుద్ధ హృదయంతో చేయాలి. ప్రాముఖ్యమైన పూజలు ఏంటంటే శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయడం, దీపావళి రోజు స్పెషల్ లక్ష్మీ పూజ, వారాహి అమావాస్య రోజు, కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో లక్ష్మీ పూజ. పూజా విధానం: ఇంటిని శుభ్రపరచుకొని గోమయం, గంగాజలం చల్లాలి. ఇంటి లోపల తూర్పు దిశ వైపు లక్ష్మీ ఫోటో పెట్టాలి. గంధం, పుష్పం, దీపం లాంటివి వేసి పూజించాలి. శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. వీటిని నిత్యం పఠించడం వల్ల మనలో శక్తి, స్థిరత్వం, సానుభూతి పెరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించాలంటే కేవలం సాంప్రదాయకంగా కాక శుద్ధ హృదయంతో చేయాలి. ప్రాముఖ్యమైన పూజలు: శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయడం, దీపావళి స్పెషల్ లక్ష్మీ పూజ చేయడం, వారాహి అమావాస్య రోజు, కార్తీక మాసంలో లక్ష్మీ పూజ చేయడం. పూజా విధానం: ఇంటిని శుభ్రం చేయాలి, గోమయం, గంగాజలం చల్లాలి, ఇంటి లోపల తూర్పు దశ వైపు లక్ష్మీ ఫోటో పెట్టుకోవాలి, గంధం, పుష్పం, దీపం వేసి పూజించాలి. శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. వీటిని నిత్యం పఠించడం వల్ల మనలో శక్తి, స్థిరత్వం, సానుభూతి పెరుగుతుంది. లక్ష్మీదేవి కేవలం పూజల వల్ల కాకుండా ప్రవర్తన వల్ల కూడా మన ఇంట్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన జీవన విధానం: శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. దానం: అవసరమైన వారికి సహాయం చేయడం. ధర్మం: నీతిగా ఉండడం, అబద్ధం చెప్పకపోవడం. ఆహార నైతికత: శుద్ధ ఆహారం భుజించడం. సంకల్ప బలం: ఆదర్శాల కోసం నిలబడే ధైర్యం ఉండడం. మనం రోజు చేసే చిన్న చిన్న పనులే లక్ష్మీదేవిని ఆకర్షించగలవు. ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేయడం, దీపం వెలిగించడం, పుస్తకాలను గౌరవించడం, పెద్దలను గౌరవించడం లాంటివి. ఇలా చేస్తే లక్ష్మీదేవి స్వయంగా తిష్టపడి మన ఇంట్లోనే ఉండిపోతుంది. మనం చాలామంది బాధపడుతూ ఉంటాం. ఎంత కష్టపడినా డబ్బు ఉండదు, ఊహించిన దగ్గరికి వెళ్ళలేము. అది ఎందుకంటే లక్ష్మీదేవిని మనం కేవలం రూపం ద్వారా పిలుస్తున్నాం, తత్వాన్ని కాదు.
ఒక ముని ఒక కథ ఇలా చెప్తాడు. ఒకసారి ఒక మహర్షి లక్ష్మీదేవిని దర్శించడానికి తపస్సు చేశాడు. ఆమె ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నీ మనసు ఎప్పుడు స్వార్థంతో నిండిపోతుంటే నేను నిన్ను వదిలి వెళ్తాను. అదే చెంచల లక్ష్మీ భావన, కోపం, ద్వేషం, దురాశ ఉన్న చోట నేను ఉండలేను అని ఆమె చెప్తుంది. మరో కథ కనకధార స్తోత్రం. అది శంకరాచార్యుడు ఒకరోజు అన్నదానం చేసిన బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. వాళ్ళ వద్ద ఏమీ లేకపోయినా ఒక ఉసిరికాయ ఇచ్చారు. ఆ వినయాన్ని చూసి ఆయన లక్ష్మీదేవిని స్తోత్రించగా ఆమె వారికి ధనవర్షం చేసింది. స్వచ్ఛమైన మనసుంటే లక్ష్మీదేవి దయ తప్పకుండా చూపిస్తుంది. లక్ష్మీదేవికి సంబంధించి జ్యోతిష్శాస్త్రంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. శుక్రగ్రహం లక్ష్మీదేవికి అధిపతి. వృషభ, తులారాశులకు లక్ష్మీదేవి శక్తి ఎక్కువగా ఉంటుంది. ధన తిరోగమనం, ఫైనాన్షియల్ లాసెస్ జరుగుతుంటే శుక్ర బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. రెమెడీస్ కోసం శుక్రవారం పూజలు చేయడం, కమల పుష్పంతో లక్ష్మీదేవిని పూజించడం, బ్రాహ్మణులకు వస్త్రదానం చేయడం. ఇది ఆధునిక విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క కలయిక. శ్రేయస్సు అనేది కేవలం దేనికోసం పనికిరాదు. ధనం ప్లస్ ధర్మం కలిస్తేనే నిజమైన లక్ష్మీదేవి ప్రాప్తి అని చెప్తారు. లక్ష్మీదేవి ఒక దేవత మాత్రమే కాదు, మన జీవన తత్వం, మన శుభ ఆచరణ, మన సహజ దయ. చివరకు మీకు ఒక ప్రశ్న, మీరు ప్రతిరోజు కష్టపడుతున్నారంటే అది లక్ష్మీదేవిని పిలవడం కాదు, ఆమెను ఆహ్వానించేందుకు మనలో మార్పు కావాలి. ధనవంతులు ఎందుకు ధనవంతులుగానే ఉంటారు అనే అద్భుతమైన మానసిక రహస్యాలపై నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.